హాయ్ వ్యూయర్స్, నేను మీ అర్చన. వెల్కమ్ టు ఏపీ ఛానల్ తెలుగు బిజినెస్ ఐడియాస్. మా వీడియోస్ని ఆదరిస్తున్న అందరికీ ముందుగా మా కృతజ్ఞతలు. నిత్యం విపరీతమైన సేల్స్ జరుగుతూ నాప్థలిన్ బాల్స్ తయారీ వ్యాపారం కూడా ఒకటే. వీటిని ఎక్కువగా షింక్స్లో, షెల్ఫ్స్లో, కబోర్డ్స్లో, టాయిలెట్స్లో వాడటం వల్ల వీటికి మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఏర్పడి ఇంత డిమాండ్ ఉన్నటువంటి ఈ నాప్థలిన్ బాల్స్ తయారీ వ్యాపారం ఎలా స్టార్ట్ చేయాలో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ముందు మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట గుర్తుపై కూడా క్లిక్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్తే నాప్థలిన్ బాల్స్ని కలరా ఉండలు, మౌత్ బాల్స్, ఫినాయిల్ బాల్స్ అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇవి బ్యాక్టీరియాను చంపడానికి మరియు దుర్వాసనను తొలగించడానికి ఉపయోగిస్తారు. వీటిని ఇళ్లలో, బట్టల కబోర్డ్స్లో, అర్మారాల్లో, బుక్ షెల్ఫ్స్లో, టాయిలెట్స్లో, షింక్స్లో, బీరువాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. అంతేకాకుండా మాల్స్, సూపర్ మార్కెట్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఇలా జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఉన్న టాయిలెట్స్లో ఈ నాప్థలిన్ బాల్స్ వినియోగం ఖచ్చితంగా ఉంటుంది. ఇది చాలా తక్కువ ఖర్చుతో ప్రారంభించే వ్యాపారం. అసలు ఈ వ్యాపారానికి కావాల్సిన రా మెటీరియల్స్ అండ్ మిషనరీ గురించి, అలానే ఏమేమి లైసెన్సులు అవసరమవుతాయి, అలానే మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా ఈ వ్యాపారానికి కావాల్సిన ముడి పదార్థాల విషయానికి వస్తే నాప్థలిన్ ఫ్లాక్స్ ఆర్ పౌడర్, కర్పూరం పౌడర్, ఫినాయిల్ లిక్విడ్, ప్యాకింగ్ కవర్స్, ప్యాకింగ్ మెటీరియల్స్ అవసరమవుతాయి. ఒకవేళ మీరు కలర్ నాప్థలిన్ బాల్స్ తయారు చేయాలి అంటే కలర్స్ కూడా అవసరం పడతాయి. ఇక మిషనరీ విషయానికి వస్తే నాప్థలిన్ బాల్ మేకింగ్ మిషన్ అవసరమవుతుంది. దీనిలో ఎలక్ట్రిక్, ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ మిషన్స్ మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ బిజినెస్ను చిన్న స్థాయిలో ప్రారంభించాలి అనుకుంటే వేయింగ్ మిషన్ అండ్ సీలింగ్ మిషన్ ఉంటే సరిపోతుంది. మీరు ఈ బిజినెస్ను పెద్ద మొత్తంలో స్టార్ట్ చేయాలనుకుంటే రా మెటీరియల్ని మిక్స్ చేయడానికి మిక్సర్ మిషన్, ప్యాకింగ్కి పౌచ్ ప్యాకింగ్ మిషన్స్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. ఏరియా రిక్వైర్డ్. నాప్థలిన్ బాల్ మేకింగ్ మిషన్ పెద్దగా ఉండదు కాబట్టి మీరు తక్కువ స్థలం నుంచి కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. దీనికోసం మీకు 50 చదరపు మీటర్ల స్థలం సరిపోతుంది. కానీ ఈ బాల్స్ తయారీలో రకరకాల రసాయనాలు వాడటం వల్ల నివాస ప్రాంతాల్లో ప్రారంభించడం కంటే నగరానికి కొద్ది దూరంలో ఈ వ్యాపారాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది. మ్యాన్ పవర్. రా మెటీరియల్ని మిక్స్ చేయడానికి ఒకళ్ళు, మిషన్ ఆపరేట్ చేయడానికి ఒకళ్ళు, ప్యాకింగ్కి ఒకళ్ళు, మార్కెటింగ్కి ఒకళ్ళు, మొత్తం ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి 4 లేక 5 పని వాళ్ళు అవసరమవుతారు. మేకింగ్. నాప్థలిన్ పౌడర్, కాంపౌండ్, ఫినాయిల్ 3 మిక్స్ చేసుకునే మిషన్స్ మార్కెట్లో మనకు అందుబాటులో ఉన్నాయి. మీరు చిన్న స్థాయిలో ఈ బిజినెస్ మొదలు పెడితే మిక్సర్ మిషన్ అవసరం లేదు. మెషిన్ లేకుండానే నాప్థలిన్ బాల్స్ తయారు చేయడానికి మీరు ముందుగా ఒక మందపాటి మట్టి కుండను తీసుకోవాలి. దానిలో నూనె వేసి మంటపై ఉంచాలి. ఇప్పుడు అందులో నూనె వేడి అయ్యాక దానిలో నాప్థలిన్ ఫ్లాక్స్ వేసి నిరంతరం కలుపుతూ ఉండాలి. ఫ్లాక్స్ కరిగిపోగానే కర్పూరం పౌడర్, ఫినాయిల్ లిక్విడ్ పోయాలి. ఇప్పుడు మీరు దీన్ని నిరంతరం కదిలిస్తూ ఉండాలి. ఈ విధంగా మిశ్రమం రెడీ అవుతుంది. మీరు వివిధ రంగుల నాప్థలిన్ బంతులను తయారు చేసుకోవాలనుకుంటే మీరు దీనిలో వివిధ రంగులను కూడా ఉపయోగించవచ్చు. ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని వేడి తగ్గాక నాప్థలిన్ బాల్ మేకింగ్ మిషన్ హోపర్లో పోసి మిషన్ని ఆన్ చేయాలి. మిషనే మనకు ఆటోమేటిక్గా నాప్థలిన్ బాల్స్ తయారు చేసి బయటకు పంపిస్తుంది. మనకు ఎలాంటి సైజెస్లో బాల్స్ కావాలో ముందుగానే ఆ డైని మిషన్లో సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మిషన్ని సప్లై చేసే కంపెనీ వారు మీకు పూర్తి ట్రైనింగ్ ఇస్తారు. ఈ మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎంత క్వాంటిటీలో ప్రొడక్ట్స్ని తీసుకోవాలి అన్నీ మీకు కంపెనీ వారే తెలియజేస్తారు. ఇక నాప్థలిన్ బాల్స్ తయారీ వ్యాపారంలో పెట్టుబడుల విషయానికి వస్తే నాప్థలిన్ బాల్ మేకింగ్ మిషన్ ధర 55,500 నుంచి మొదలవుతుంది. దీని ద్వారా గంటకు 6 కేజీల వరకు ప్రొడక్షన్ అనేది చేసుకోవచ్చు. నాప్థలిన్ పౌడర్ ధర కిలో 60 రూపాయల నుంచి మొదలవుతుంది. కర్పూరం పౌడర్ ధర కేజీ 765 రూపాయల నుంచి మొదలవుతుంది. ఫినాయిల్ లిక్విడ్ ధర లీటర్ 17 రూపాయల నుంచి మొదలవుతుంది. వేయింగ్ స్కేల్ ధర 210 రూపాయల నుంచి మొదలవుతుంది. సీలింగ్ మిషన్ ధర 800 రూపాయల నుంచి మొదలవుతుంది. 100 పీసెస్ గల ప్యాకింగ్ కవర్స్ ధర 139 రూపాయల నుంచి మొదలవుతుంది. లెంత్ను బట్టి ధర మారుతూ ఉంటుంది. ఈ వ్యాపారానికి కావాల్సిన లైసెన్సుల విషయానికి వస్తే మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించే ముందు దానికి సంబంధించిన చట్టపరమైన చర్యలు పూర్తి చేయడం చాలా ముఖ్యం. మీరు తయారీ వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నందున ముందుగా మీరు మీ వ్యాపారాన్ని ఆర్ఓసితో నమోదు చేసుకోవాలి. మరియు ఈ వ్యాపారాల్లో నాప్థలిన్ మరియు వివిధ విషపూరిత పదార్థాలు ఉన్నందున దీన్ని ప్రారంభించడం వలన మీరు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పొందడం తప్పనిసరి.
కంపెనీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, ట్రేడ్ మార్క్ లైసెన్స్ తీసుకోవాలి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలి, ఎంఎస్ఎంఈ ఉద్యోగ్ ఆధార్ స్కీమ్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, జిఎస్టీ సర్టిఫికెట్ తీసుకోవాలి, బిఐఎస్ సర్టిఫికెట్ కూడా తీసుకోవాలి. మీరు బ్యాంక్ లోన్తో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే నాప్థలిన్ బాల్స్ తయారీ వ్యాపారానికి పిఎంఆర్వై సబ్సిడీ అందుబాటులో ఉంటుంది. మార్కెటింగ్: మీరు తయారు చేసినటువంటి నాప్థలిన్ బాల్స్ని మీరు దగ్గరలో ఉన్న కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్, హోల్సేల్ అండ్ రిటైలర్ షాప్స్కి, స్టేషనరీ షాప్స్కి, ఇండియన్ బజార్స్కి సేల్ చేసుకొని, అలానే పబ్లిక్ టాయిలెట్స్కి, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లో, మాల్స్లో టాయిలెట్స్ క్లీనింగ్ మెయింటైన్ చేసే వారికి రెగ్యులర్గా ఈ నాప్థలిన్ బాల్స్ను సప్లై చేసే కాంట్రాక్ట్ తీసుకోవచ్చు. అలానే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లైక్ అమెజాన్, స్నాప్డీల్, ఫ్లిప్కార్ట్, ఇండియన్ మార్ట్ వంటి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వీటిని ఈజీగా మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఈ నాప్థలిన్ బాల్స్ తయారీలో రసాయనాలు వాడతాం కనుక వీటిని తయారు చేసేటప్పుడు హ్యాండ్స్కి గ్లౌజులు తప్పనిసరిగా వేసుకోవాలి. ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఆల్రెడీ ఈ బిజినెస్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తుల సలహాలు, సూచనలు తీసుకొని పూర్తి ట్రైనింగ్ తీసుకున్న తరువాత మాత్రమే ఈ నాప్థలిన్ బాల్స్ తయారీ వ్యాపారాన్ని మొదలుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇదండి ఇవాళ మన బిజినెస్ ఐడియా. ఇంకో సరికొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏపీ ఛానల్.